నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మున్సిపల్ ఎన్నికల వేళ ఇటు ప్రజలకు అలాగే ఇటు నాయకులకు అభ్యర్థులకు అంటే నిల్చున్న అభ్యర్థులకు కూడా కళ్ళు బేజార్ అయ్యే మాటలు కొన్ని వార్తలు వచ్చినాయి. ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా ప్రజలను ఏ విధంగా చేసినాయి, నాయకులు కూడా ఏ విధంగా బెంబేలెత్తే భయభ్రాంతులకు గురయ్యే విధంగా అభ్యర్థులు భయభ్రాంతులకు గురయ్యే విధంగా ఏ విధంగా చేసినాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా ఒక్కసారి చూడండి. ఇది చొప్పదండి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అమ్మ బాబోయ్ ఇవేం ఎన్నికలు, ఈ ఎన్నికలు మాకు అద్దు అనే విధంగా చేసినట ఒక టైటిల్ పెట్టేసారు. ఇది ప్రభా న్యూస్లో వచ్చింది. మా రక్తం తాగారు, ఓట్లు వేయలేదు, ఫోన్లు చేసి మరీ అడిగారు. చొప్పదండిలో బేజారు అవుతున్న ఓడిన గెలిచిన అభ్యర్థులు సామాన్యుడిక పోటీ చేయలేడు, డబ్బు ఉంటేనే బరిలో దిగేది, ప్రజాస్వామ్యం ఎటువైపు వెళ్తుందో అంటూ చర్చలు అనే ఒక వార్తనైతే చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా మనం ఇంతకుముందు ఒక వీడియో చేసినాం. అభ్యర్థులు 4 నిల్చున్నా 5 నిల్చున్నా వాళ్ళను డబ్బులు అడిగే ప్రయత్నం చేసిన అంటే అందరని అంటలేను, కొందరు ఈ బుద్ధి మార్చుకోవాలి. అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు ఏవైనా వారికి కావాల్సింది డబ్బు మద్యం హామీలు ఇవన్నీ చాలక మరెన్నో నజరాలు. ఇది ఇప్పటి ఎన్నికల పరిస్థితి. అవి పార్లమెంట్ ఎన్నికలైనా శాసనసభ ఎన్నికలైనా స్థానిక సంస్థల ఎన్నికలైనా సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలైనా రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ ఇలా ఏ ఎన్నికైనా డబ్బు మద్యం నజరానాలు ఇలా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పారదర్శకంగా జరిగే రోజులు పోయాయి. ఇక డబ్బు పోటీ ఉంటేనే పోటీ చేయాలని తప్ప మంచితనం ఆత్మాభిమానం పనిచేసే వ్యక్తిత్వం ఇలా ఎవరు అవసరం లేదు. కేవలం డబ్బు మాత్రమే ప్రధానమై ఉండొచ్చు. కానీ ఒక పక్క ఓడిపోయిన వారు మరో పక్క గెలిచిన వారు మరి రక్తం తాగారంటూ ఇక ఎన్నికలకు పోవద్దంటూ పోటీ పడద్దంటూ అటు గ్రామాల్లో ఇటు పట్టణాల్లో ఇదే చర్చ కొనసాగుతోంది. చొప్పదండి మున్సిపల్ ఎన్నికల్లో 14 వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థులు పోటీ పడిన నాటి నుంచి అటు మద్యం పంచడం, మరొక పక్క డబ్బు పంచడం, మరొక పక్క గిఫ్టులు ఇవ్వడం వంటి వినాయకుడికి మండపాలకు లక్షలు ప్రకటించడం కొనసాగిందంటూ చర్చలు కొనసాగుతున్నాయి. అయితే వినాయకుడు ఇక్కడ వార్డులలో ఏంటంటే వినాయకుడు మండపం కట్టిస్తా అనే విధంగా కొన్ని ఉంటాయి కదా గ్రామాలలో, అవి లక్షలలో కొనసాగినాయట, హామీలు కొనసాగినట, ప్రకటించడం చర్చలు కొనసాగుతున్నాయి. ఒక ఓటుకు 1000 నుంచి 3000 వరకు ఇచ్చినట్లు నేరుగానే ప్రచారం కొనసాగుతుంది. ప్రజలు కూడా ఎవరో ఒకరు అభ్యర్థి నుంచి కాకుండా ఎందరు నిల్చుంటే అందరి వద్ద డబ్బులే ప్రధానంగా అంటున్నారంటూ ప్రచారం సమయంలో అభ్యర్థులు చర్చించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రచారం ముగిసే వరకు మద్యంతో పలు వార్డులలో దావతులు కొనసాగక మరో పక్క వినాయకుడు మండపాలకు లక్షల్లో యువత డిమాండ్ చేయడం ఒక అభ్యర్థి వద్ద కాకుండా ఎంతమంది అభ్యర్థులు ఉంటే అంతమంది అభ్యర్థుల వద్ద అడిగి మరీ డిమాండ్ చేసినట్లు తెలిసింది. కొందరు అభ్యర్థులు 1,00,000 నుండి 2,00,000 పైగా ఇచ్చుకున్నట్టు తెలిసింది. ప్రచార సమయంలో ప్రచారం కోసం 200 నుంచి 500 వరకు మహిళలకు రోజువారీ కూలీల రూపంలో ఇస్తూ ప్రచారం చేసుకోవడం, మగవారికి మద్యం పంపిణీ చేయడం అభ్యర్థులు చేస్తూ వచ్చారని ప్రచారం జరుగుతుంది. ప్రచారం ముగిసిన తర్వాత ఇంటింటికి మటన్ చికెన్ పంపిణీతో పాటు కొందరు మనం చూసినాం ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కొన్ని పార్టీలు వంచినాయని ప్రధాన పార్టీలు వంచినాయని చేసుకున్నాం. అయితే మరికొందరు 2,000 నుంచి 3,000 రూపాయలు ఒక్కో ఓటుకు పంపిణీ చేశారని వినికిడి. ప్రత్యర్థులు నేరుగా ప్రచారం చేసి మద్దతు పలికిన వారు సైతం మాకు డబ్బులు రాలేదని, అవి మా ఇంట్లో ఓట్లు ఉన్నాయి, మావి ఓట్లు ఉన్నాయి, వాటికి డబ్బులు ఇవ్వండి అంటూ ఫోన్ చేసి మరీ రాబట్టుకున్నట్టు తెలిసింది. ఇది కొన్ని వార్డుల్లో 25 లక్షల వరకు పోటీ పడి అభ్యర్థులు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగిందని ఒక వార్తనైతే చూస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ సారాంశం ఏంటంటే ప్రజలను ఏ విధంగా ఈ నిల్చున్న అభ్యర్థులు తయారు చేసిన అనేది కీలకంగా ఈ యొక్క పోస్టర్ చూడొచ్చు. అంటే ఈ యొక్క పోస్ట్ చూడొచ్చు, ఇక ఒక కథనం చూడొచ్చు. అంటే గెలుచున్న అభ్యర్థులు డబ్బులు వేస్తేనే ఓట్లు పడతాయి అనే విధంగా ప్రజలను ఏ విధంగా తయారు చేశారు, అలాగే కొందరు ప్రజలు కూడా ఏ విధంగా తయారు చేశారు అనేది ఒకసారి కీలకంగా మనం చూడొచ్చు. ఒకసారి చొప్పదండికి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కత్తెర గుర్తు పైన పోటీ చేసిన నిట్టు వేణు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లున్నది ఏం కథ అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో వేణన్న, నమస్తే, లైవ్లో ఉన్నావు. నమస్కారం. ఈ చొప్పదండికి సంబంధించి ఇది ఒక కథనం వచ్చింది, ఏది ప్రభా న్యూస్లో వచ్చింది. అవునన్నా. అయితే ఇక్కడ మా ఓటర్లు మా రక్తం తాగారు, ఫోన్లు చేసి మరి పైసలు అడిగిర్రు, అంటే ఫోన్లు చేసి మరి అడిగిర్రు. గెలిచిన అభ్యర్థులు ఓడిన అభ్యర్థులు ఇక ఈ ఎన్నికల్లో పోటీ చేయడం, డబ్బులు ఉంటేనే ఎన్నికలను నిలబడాలి, ప్రజాస్వామ్యం ఎటు పోతుంది అని ఈ ఏది వినాయక మండపాల గురించి కానీ ఈ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. చికెన్ మటన్ మంచిరు చొప్పదండి నియోజకవర్గంలో అని ఒక టాక్, అంటే మనకు కూడా ఇదివరకు కూడా చెప్పారు. నువ్వు ఒక అభ్యర్థి కదా, నీకు ఎట్లా అనిపించింది ఎన్నికలు?
అది నిజమే అన్న గారు, ఉమ్. నిజమే నిజం. యాక్చువల్గా నేను కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన కదా ఎన్నో వార్డు? 8వ వార్డులో. ఓకే, ఎట్లా ఎట్లా జరిగింది నీ వార్డులో? ఎట్లా జరిగింది చికెన్ మటన్ ఆ మంచిగా? వార్డులో కూడా చాలా మంది కాల్ చేసి, అన్న మీరు ఇంకా రాలేదు మా ఇంటికి ఐదాన్ని కాల్ చేసారు. సరే మేము వాడికి వేనమా పోలేదు తర్వాత విషయం. ఇక్కడ ఇక మటను మందు ఏర్లై పారిందన్న. 100% డబ్బులున్న అభ్యర్థులు అయితేనే పోటీలో దిగాలి సార్. అప్పుడు కాకుండా గట్టి అభ్యర్థి అయితే కొంచెం ఉంటది. కాకపోతే ఏంటంటే జనాలు అనేది 100% డబ్బుతోటి కూడుకున్న మనుషులు లెక్క అయిపోయారన్న. అంటే ఇప్పుడు ఈ పబ్లిక్ను ఇప్పుడు నిల్చున్న అభ్యర్థులు చేంజ్ చేస్తున్నారా, లేకపోతే ప్రజలే ఇట్లా మారిపోతున్నారా? అంటే ప్రజాసేవ చేస్తే ఓట్లు పడే అనే విధానాన్ని, ఈ సిస్టమ్ని మార్చేది ఎవరు అసలు? ప్రజలు మారుస్తున్నారా, లేకపోతే లీడర్లా, నిల్చున్న లీడర్లా? మనం నామినేషన్ వేసి నుంచి మొదలుకుంటే ఎలక్షన్ మబ్బుల 4 గంటల వరకు మనకు మనతో ఉన్న సపోర్ట్ చేసిన జనాలు కూడా డబ్బు కమ్ముడు పోయి 7 గంటల వరకు చరిత్ర ఎటు తిరుగుతుందో అర్థం అవ్వట్లేదు అన్న. అంటే కన్ఫ్యూజన్ ఉండదు అసలు, వెనక తిరిగేటోడు కూడా ఎటు ఓటేస్తున్నా అనేది అర్థమైంది. ఎటు పోతున్నా అర్థం అవ్వట్లేదు. ఇక ఈ వినాయక మండపాల గురించి ఏంది చర్చ పెద్ద ఎత్తున? అంటే వార్డుకొకటి వినాయక మండపం కట్టిస్తామని చర్చ. 100% ఒక కుల వ్యక్తి దగ్గరకు పోయేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ముచ్చటనా, ఒక ముచ్చట. ఇప్పుడు నలుగురు నిల్చున్నారు, నలుగురు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారనుకో. సరే, ఒకళ్ళు 1000 ఇస్తారు, ఒకళ్ళు 2000 ఇస్తారు, ఒకళ్ళు 3000 ఇస్తారు, ఒకళ్ళు చాదనంత ఎంతో కొంత 500 చేతులు పెడతారు. నలుగురు కూడా డబ్బులు ఇస్తారు, వినాయక మండపం కట్టిస్తా అంటారు. మరి నలుగురు ఇట్లా ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే ఎవరికి వేస్తారు మరి వాళ్ళు? వాళ్ళు ఇంటికి ఒకటి అనుకుంటారా, మా అభ్యర్థికి ఒకటి అనుకుంటారా అది తెలియదు. కానీ మండపాల గురించి కూడా ఇప్పుడు 1 లక్ష అనొచ్చు, 2 లక్షలు అనొచ్చు, ఒప్పుకొని అక్కడ తీరాల్సిందా ఓటేట్ అవుతుందో కూడా తెలుసు. అంటే గెలిచినోడు అయితే ఈ నలుగురు మండపాలు ఇస్తా అన్నారు. ఎవడో గెలిచినాక కంపల్సరీ ఎవడో కట్టియాల్సిందే, తప్పదు కదా? తప్పదు అది. అంటే ఎన్నికలు చూస్తే ఫైనల్గా నీకు ఏమనిపించింది? ఇప్పుడు ప్రజాసేవ చేస్తే మనం నెగ్గగలుగుతాం అనుకున్నాం, ఓన్లీ డబ్బులు ఉంటేనే నెగ్గగలుగుతాం. డబ్బుతో మాత్రమే అన్ని సాధ్యమైనాయి ఇక్కడ చొప్పదని నియోజకవర్గం? ప్రతిదీ డబ్బుతో కూడుకున్న పనన్నా, డబ్బు ఉంటేనే రాజకీయం చేయాలనే అట్లున్నది. అంటే డబ్బున్న వాళ్ళు ఓడిపోయిన లేరా ఇక్కడ చొప్పదండి కాన్స్టిట్యున్సీలో? అట్లా కూడా కొందరు ఉంటారు అన్న, అభ్యర్థులు చూసి చేసేటోళ్ళు ఉంటారు. సరే, ఎన్నో కొన్ని డబ్బులు కూడా అవసరమే. 100% మాత్రం మద్యం, డబ్బు, మాంసానికే ఇప్పుడున్న జనాలు ప్రియారిటీ ఇచ్చారు అన్న. ఎందుకు ఇప్పుడు ప్రజాసేవ చేసేటోళ్ళు నిలబడలే, గెలవలేదు? వాళ్ళకు ప్రజాసేవ అనేది జనాలకు లేదు, లీడర్లకు ఉన్నదా ముందుగా? లీడర్లకు కూడా లేదు. ఇప్పుడు లీడర్లకు ఎన్నికలు రాగానే మనం ఎంత పెడితే గెలుస్తామనే తప్పితే 5 సంవత్సరాల పాటు ప్రజలు ఏ సమస్యలపైన కొట్లాడుతున్నారు, ఏ సమస్యలు అనుభవిస్తున్నారు, ఏ సమస్యలు ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యలు నెరవేర్చాలని ఏ ఒక్క లీడర్ 5 సంవత్సరాల పాటు ఇట్లా కొట్లాడిన వాళ్ళు ఉన్నారు చెప్పు ఒకసారి? ఏ ఒక్కరు లేరు. మళ్ళీ జనాలు కూడా అక్కడికి వెళ్తే మాకు సమస్యలు వాళ్ళు అడగట్లేదు, సీసీ రోడ్ అడగట్లేదు, డ్రైనేజీలు ఏది కూడా అడగలేదు. వాళ్ళకి కావాల్సింది ఒక వినాయక మండపం, లేదంటే మద్యం. ఇక రెండోది ఏంటంటే గెలిచిన వాళ్ళు మీరు ఇది చేయాలా, అది చేయాలి, అందరికి ఎవరు పోయినా ఇదే చెప్పుడు. లాస్ట్ సారికి తెల్లార ముందు ఓటుకు 4 నుంచి 5,000 రూపాయలు వస్తుంది. మొత్తానికైతే జనాలు డబ్బుకు, మద్యం, మాంసానికి ప్రియారిటీ ఇచ్చారు తప్ప. అంటే ఇప్పుడు వాళ్ళు అడిగిరా మిమ్మల్ని అడిగిరా వాళ్ళ ఓటు? ఇప్పుడు ఇప్పుడు నలుగురు అభ్యర్థులు నిల్చుంటే వాళ్ళు డబ్బులు పంచకుండా ఓట్లు అడుగురు, వాళ్ళు అడుగుతారా? ఇంటికి పిలిచి మరి అడుగుతారు ఏమన్నా? అడిగారు కానీ మన వల్ల అభ్యర్థులలో ఎవరో ఒకరు ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకో అభ్యర్థి కూడా. అంటే ఇప్పుడు నిల్చున్న అభ్యర్థులకు కాన్ఫిడెంట్ గా నేను గెలుస్తా నమ్మకం లేనప్పుడు మీరు డబ్బులు పంచుతున్నారని జనాలు అంటారు. మరి అట్లేం లేదు, అది 100% డబ్బుతో కూడుకున్న పనే. డబ్బులు ఇస్తేనే వాళ్ళు ఓటు వేయగలుగుతారు. అంటే నెక్స్ట్ టైం నువ్వు కూడా డబ్బులతోనే దిగుతావా? ఇక అట్లనే ఉన్నది అన్న. ఇక నా విషయం పక్కకు పెట్టండి, ఇప్పుడున్న వ్యవస్థ అయితే అది. సరే, ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది చొప్పదండి కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. అంటే డబ్బులు ఉంటేనే ఎన్నికలు అదే విధంగా చేస్తూ ఉన్నారు. నేను ప్రజలకు చెప్తా ఉన్నా, నాయకులకు కూడా చెప్తా ఉన్నా. ఓడిన అభ్యర్థులు, ఈ గెలిచిన వాళ్ళు నిజంగా నీ పేరు ఎల్లకాలం నిలవాలంటే నువ్వు ఏదైనా ప్రజలకు అక్కడికి వచ్చి పనిచేసి నిజంగా సీసీ రోడ్డు పోయించడము, లేకపోతే గడ్డలు కట్టించడము, ఇలాంటి కార్యక్రమాలు, నీటి సదుపాయం, ఇలాంటి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి తీసుకొచ్చి పనులు చేపించి చిరకాలం మీ పేరు ఉండేటట్టు చేసుకోండి. ఓడిపోయిన అభ్యర్థులు ప్రజల అవసరాలు, ప్రజల కష్టాలు, ప్రజలకు ఏం కావాలి, అసలు ఏం తక్కువ ఉన్నది, ఈ అధికార పార్టీ ఏమి హామీలు ఇచ్చింది, ఏం నెరవేర్చలేదని ఈ ప్రజల సమస్యలపై కొట్లాడి. అంతేగాని ఎన్నికలు వస్తేనే మేము ఇన్ని లక్షలు పెడతానే, అన్ని లక్షలు పెడతానే ఈ మైండ్ సెట్ను మీరు ప్రజలకు ఎక్కిస్తున్నారు. ప్రజలు కూడా ఎంతో కొంత మైండ్ సెట్ని ఎక్కించుకుంటున్నారు. ఎవరు ఎన్ని డబ్బులు పెట్టగలుగుతారు, ఏం చేయగలుగుతారు అనేది ఆ మైండ్ సెట్ను మీరు మార్చుకోండి. ప్రజలు మారాలి, ఆల్టర్నేట్గా ప్రజలే మారాలి. ఫస్ట్ ప్రజలు మారాలి. ప్రజలు మారితే ఎంతో కొంత మార్పు వస్తుంది. కానీ ప్రజలు మారకుండా నాయకులు కూడా సేమ్ టైం నాయకులు కూడా మారాలి. 4 అభ్యర్థులు నిల్చుంటే 4 అభ్యర్థులు డబ్బు పెట్టకుండా గెలుస్తామనే నమ్మకం ఉంటే ఎన్నికల్లో నిలబడింది. ప్రజల సమస్యల గురించి కొట్లాడతాం, మేము గెలిచిన తర్వాత ప్రజాసేవ చేయగలుగుతాం అన్నప్పుడే ఎన్నికల్లో నిలబడింది. అంతేగాని
ఈ ఇష్టానుసారంగా డబ్బు పెడితేనే గెలుస్తామనే మైండ్ సెట్తో నుంచి అనవసరంగా లక్షలు గుమ్మరించి అప్పుల పాలు కాకండి. దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.